మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతిలో అక్రమంగా పట్టుబడినటువంటి మద్యాన్ని రోడ్ రోల్తో తొక్కిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. భారీ ఎత్తున మద్యం బాటిల్ ఇక్కడ కనిపిస్తున్నాయి. తిరుపతి ఎస్పీ జెండా ఊపి ఒక అక్రమ మద్యాన్ని రోడ్ రోల్ ద్వారా తొక్కిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. 36 లక్షలు విలువ చేసేటువంటి మద్యం బాటిళ్లు పూర్తి స్థాయిలో రోడ్ రోడ్ల కింద నలుగుతున్నటువంటి దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. అయితే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మద్యం బాటిల్గా తెలుస్తోంది. అంటే ప్రధానంగా బెంగళూరు నుంచి తీసుకొచ్చినటువంటి మద్యంగా ఇది ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ తక్కువ రేట్లకి అమ్మడము, అదే రకంగానే కొన్ని బెల్ట్ షాపుల ద్వారా ఈ ఒక మద్యాన్ని విక్రయించేటువంటి ప్రయత్నం చేయడం పూర్తిగా నేరం అనేటువంటి చట్టంలో భాగంగానే ఈ యొక్క పోలీసులు కేసులు నమోదు చేసి ఈ మద్యాన్ని అంతా కూడా రోడ్ రోల ద్వారా ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. దాదాపు 27,568 వివిధ రకాల మద్యం బాటిళ్లను మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని కూడా రోడ్ రోలర్ ద్వారా తొక్కిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అంటే కంప్లీట్ గా 5,17 లీటర్ల సంబంధించినటువంటి మద్యం బాటిళ్లు, దాదాపు ఒక రోడ్డుకు సరిపోయేటువంటి మద్యం బాటిల్ పూర్తి స్థాయిలో ఇక్కడ చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని కూడా తొక్కిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. రోడ్ రోలర్ తొక్కించడానికి కూడా కొంత కష్టతరంగా మారుతోంది. అంత పెద్ద ఎత్తున మద్యం బాటిలు ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే చాలా వరకు కూడా అటు 2019 నుంచి కరోనా సమయంలో కర్ణాటక, తెలంగాణ నుంచి తీసుకొచ్చినటువంటి మద్యం బాటిలు, అంటే అక్కడ తక్కువ ధరకి తీసుకొని వచ్చి ఇక్కడ ఏపీలో ఇక్కడ అధిక మొత్తంలో ఎక్కువ ధరకి విక్రయించేటువంటి ప్రయత్నం చాలా మంది చేశారు. సో ఈ క్రమంలోనే వారిపైన పీడీ యాక్ట్లు నమోదు చేశారు. దాంతో పాటు కూడా ఏదైతే సెబ్కి సంబంధించినటువంటి అంటే ఎక్సైజ్ సంబంధించినటువంటి యాక్ట్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నాం మద్యంతో పాటు సారాయి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అంటే సారాయికి సంబంధించినటువంటి బాటిల్స్ కనిపిస్తున్నాయి, బీరు బాటిల్స్ కనిపిస్తున్నాయి. అదే రకంగా సిల్వర్ కప్ అనేటువంటి ఇది ఏదైతే ఉందో ఇది కర్ణాటకకు సంబంధించినటువంటి మద్యము. ఈ ఒక్క బాటిల్స్ ఎక్కువ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నాం కంప్లీట్ గా ఈ ఒక్క మద్యం బాటిల్ తో పాటు అక్కడ ఉన్నటువంటి నాటు సారా కావచ్చు, అంటే బీర్లు, ఇతర మద్యం బాటిల్లు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచి దాదాపు 2019 నుంచి కూడా పట్టుబడినటువంటి ఈ మద్యాన్ని కంప్లీట్ గా కూడా ఇక్కడ ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికే కూడా పలు చెక్ పోస్టుల ద్వారా కావచ్చు, అంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి బార్డర్స్ లో అనేక పోలీస్ టీమ్స్ కూడా నిఘా పెట్టారు. దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేశారు. సో ఆ ఒక్క టీంల ద్వారా కంప్లీట్ గా ఈ యొక్క మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కంప్లీట్ గా దీనంతా కూడా రోడ్ రోలర్తో ప్రస్తుతం తొక్కిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి టీం ఇక్కడ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. చూడొచ్చు రోడ్ రోలర్ ఇక్కడ మనం చూడొచ్చు, దాదాపు 100 మీటర్ల మేర రోడ్డు ఉంది. రోడ్లో మొత్తం కూడా మద్యం బాటిల్ అనేది కనిపిస్తూ ఉంది. కంప్లీట్ గా దీన్ని ధ్వంసం చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అంటే 5,017.12 లీటర్ల బాటిల్ను తొక్కిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. దీని విలువ 36 లక్షలుగా పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు కూడా వివిధ ప్రాంతాల్లో పట్టుబడినటువంటి సారాయి కావచ్చు, అంటే బీరు బాటిల్లు, మిగతా బ్రాండ్స్ కి సంబంధించినటువంటి మద్యం సీసాలు కంప్లీట్ గా ఇక్కడ చూస్తున్నాం. దానికి సంబంధించి మొత్తం తొక్కిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. రోడ్ రోలర్ చాలా కష్టతరంగా మారుతోంది. దాన్ని తొక్కించడానికి భారీ ఎత్తున మద్యం బాటిల్ ఉండడము, దాన్ని ధ్వంసం చేయడానికి కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అంటే కంప్లీట్ గా ఇతర రాష్ట్రాల నుంచి ఇంకొక రాష్ట్రానికి తీసుకురావడానికి మద్యం కంప్లీట్ గా అటు ఎక్సైజ్ చట్టం అనేది ఒప్పుకోదు. దానికి సంబంధించే పోలీసులు బార్డర్లో అనేక కేసులు కూడా నమోదు చేశారు. వాళ్ళు తీసుకొస్తున్నటువంటి వాహనాలను కూడా సీజ్ చేశారు. సో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ మద్యం బాటిల్ కంప్లీట్ గా స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే
కంప్లీట్ గా దీన్ని సీజ్ చేసి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు పూర్తయిన తర్వాత ఈ మద్యం బాటిళ్ళన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి రోడ్ రోలర్ తెప్పించారు, దాన్ని కింద మద్యం బాటిల్ నుంచి తొక్కించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మనం చూడొచ్చు ఈ పొడవున కూడా మద్యం బాటిల్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలోనే మద్యంని స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ఇక్కడ ఎక్సైజ్ పోలీసుతో పాటు లాల్నార్ పోలీసులు కూడా కంప్లీట్ గా కనిపిస్తూ ఉన్నారు. రోడ్ రోలర్ తొక్కించడానికి కూడా కొంత కష్టతరంగా మారుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్తో పాటు అనేకమైనటువంటి సారాయికి సంబంధించినటువంటి బాటిల్స్, చాలా వరకు గాజు సీసాల్లో ఉన్నటువంటి బాటిల్స్ కావచ్చు, లేదంటే అనేక రకాలైనటువంటి మద్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాటన్నిటినీ కూడా ధ్వంసం చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కంప్లీట్ గా వీటన్నిటిని కూడా అంటే ఎక్సైజ్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే కంప్లీట్ గా వీటన్నిటిని కూడా ధ్వంసం చేసే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా మద్యం బాటిల్ని ఎంత మేర ఇక్కడ ధ్వంసం అవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాము. సో ఈ క్రమంలోనే ప్రత్యేకమైనటువంటి పోలీస్ టీమ్స్ చేరుకొని ఈ యొక్క మద్యం బాటిళ్లను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఉన్నటువంటి మద్యం మొత్తం కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. కంప్లీట్ గా ఇది దాదాపు 100 మీటర్లు ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా మద్యం బాటిల్తో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ రకంగా అక్రమ మద్యాన్ని తిరుపతిలో ఉన్నటువంటి ఎస్పీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున దాదాపు 36 లక్షలకు సంబంధించినటువంటి మద్యాన్ని పూర్తిగా కూడా రోడ్ రోడ్లతో తొక్కించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఎవరైనా కూడా అక్రమ మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాల్లో అమ్మినా, లేకపోతే బెల్ట్ షాపుల ద్వారా విక్రయించే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అటు ఎస్పీ సుబ్బరాయుడు ఇప్పటికే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి జిల్లాలో గత ఎన్నికల్లో దాదాపుగా 36 లక్షల విలువ చేసే మద్యాన్ని వివిధ ప్రాంతాల్లో 300 కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఐడి లిక్కర్, తర్వాత ఎన్డీపీఎల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 27,700 బాటిల్స్, దాదాపుగా 5,600 లీటర్ల ఈ ఐడి లిక్కర్ని కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారం ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ ఎస్సీబీ వారి ఆధ్వర్యంలో కంప్లీట్ దీన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు సమాజంలో ఎవరు కూడా ఈ ఐడి లిక్కర్ను కానీ ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని హ్యాబిచువల్గా ఎవరైతే ఉంటే వాటిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదంతా ఎన్నికల సమయంలో చేస్తున్నది. 300 కేసుల వరకు అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం వీటిని డిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు వీటిని రీటెండరింగ్ ఉపయోగించి ఫైనాన్స్ గా పోలీస్ యంత్రాన్ని వినియోగించుకోవచ్చు కదా సార్, ఎందుకు డిసైడ్ చేసింది? ఇది కోర్టు ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇది ఎన్డీపీఎల్ కాబట్టి కోర్టు ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాన్ని చట్ట ప్రకారమే చేయడం జరుగుతుంది. ఇది నా పర్సనల్ కానీ మీ పర్సనల్ కాదు, చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఇన్వాల్వ్ అవుతుంది. ఇది తిరుపతి జిల్లాలో. ఎస్. ఓకే, థ్యాంక్ యూ.